మేకింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టోరీ కొంచెం యూత్ పరంగా యంగ్ హీరో క్యారెక్టర్ ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉంటే కొంచెం కనెక్టింగ్ ఉండేది. అక్కడక్కడ సింక్ లేదు, బట్ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ నైస్. యా, సాంగ్స్ పెద్ద ఎక్కువ లేవు కదా, ఉన్నంత వరకు కనెక్టింగ్గా ఉంది. ఈవెన్ ఆ ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగుంది. ఎస్ ఐ లైక్ ఇట్. చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్ ఆల్సో, వెరీ గుడ్. మంచిగా అనిపించింది. అవును, చేశానండి. మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుందండి. ఐఎమ్ హ్యాపీ. ఈ రుద్రమాంబపురం సినిమా ఊహించని ట్విస్ట్ దీనిలో మనం చూసాం. అది నిజంగా ఆ తెగవారిని ఆలోచింపచేసే సందర్భం అనమాట. అంటే ఈ చిన్నవలె అనే పాయింట్ ఉంది చూశారు, అది చాలా గొప్పగా ఒక గొప్ప సందేశాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సందేశంతో పాటు ఒక గొప్ప సమస్యని ఆ తెగవారి ముందు పెట్టారు, మత్స్యకారుల ముందు పెట్టారు. కనుక ఈ సినిమాని సినిమాగా కాకుండా ఒక గొప్ప సందేశంతో చిత్రీకరణ కూడా ఇందులో కొత్త వాళ్ళు కొంతమంది నటించిన ఎక్కడా కొత్తదనం కనిపించకుండా చాలా బాగా చేశారని చెప్పడానికి అసయోశక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమా ముందు నాకు ఒక అభిప్రాయం ఉంది, సినిమా తర్వాత అభిప్రాయం పోయింది. ఏదో తీశారు, సినిమా వెళ్ళారు వచ్చారనుకున్నాం, కానీ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. నిజంగా ఈ చిత్ర నిర్మాణం చిత్రీకరించినటువంటి వారికి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, నండూరి రాము గారికి, అట్లాగే మహేష్ బంటు డైరెక్టర్ గారికి, దీనిలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పాలి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిజంగా చెప్పాలంటే ఇది అంటే సహజంగా మైక్ ముందు పెట్టి కెమెరా ముందు పెట్టగానే బాగుందని చెబుతాం. అలా బాగుందనే సినిమా కాదు ఇది, నిజంగా బాగుంది. అందరూ చూడదగ్గ సినిమా. చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఆదరించండి, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించండి. అట్లాగే మీడియా మిత్రులకి, సాంకేతిక నిపుణులకి, పేపర్ పత్రికల వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, 10 మందికి తెలియాలన్నా ముఖ్యంగా ఈ మీడియా సహకారం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీడియా వారికి ధన్యవాదాలు. ఈ సినిమాని మాత్రం ఒక్కసారి చూస్తే రెండోసారి చూడటానికి తీరిక లేకపోయినా ఒకసారి చూడాలనే ఆలోచన మాత్రం కలిగేటటువంటి సినిమా ఇది. కాబట్టి చూడండి, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. మూవీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. యూనిక్ కాన్సెప్ట్ చాలా. మాలాంటి నార్మల్ అంటే మత్స్యకారుల మీద ఈ సినిమా మత్స్యకారుల గురించి తెలియని మాలాంటి నార్మల్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ ఇస్తుంది ఈ మూవీ. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మాకు తెలియదు, మాకు జస్ట్ ఏం అవేర్నెస్ లేదు దాని గురించి. మత్స్యకారులు వెళ్తారు, చేపలు పట్టి తీసుకొస్తారు, అంత మాత్రమే తెలుసు. కానీ ఈ మూవీలో వాళ్ళ లైఫ్ని చాలా గొప్పగా, చాలా బాగా చూపించారు. నార్మల్ పబ్లిక్ అందరికీ వాళ్ళ గురించి చాలా అవేర్నెస్ వస్తుంది. సో నైస్ మూవీ, ఇలాంటివి రావాలి. హాయ్ అండి, నా పేరు ప్రమీల. సో ఇది డెబ్యూ మూవీ అనమాట. సో ఈరోజు ఎల్వి ప్రసాద్ గారి స్టూడియోలో షో వేయటం జరిగింది. సో వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అండ్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్రేక్షకులతో చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రేపొద్దున్న హాట్స్టార్లో రాబోతుంది. ఫైనల్లీ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రీలు. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ. ప్రతి ఒక్క రైతులు కానీ మత్స్యకారులు కానీ తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ రీసెంట్ వచ్చే కాలంలో హాట్స్టార్లో మంచి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పొచ్చు ఇది. అండ్ అజయ్ ఘోష్ గారు చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రాజశేఖర్ గారు చాలా చాలా అంటే చాలా బాగుంది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడే రుద్రంబపురం ప్రీమియర్ చూడటం జరిగింది. చాలా చాలా బాగుంది సినిమా. ఇందులో యాక్టింగ్ చేసిన హీరో కానీ మన అజయ్ ఘోష్ గారు అయితే సూపర్ అల్టిమేట్. అసలుకి తన యాక్టింగ్ చూస్తే మన కన్నీళ్ళు అసలుకి ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ చాలా బాగా చేశారు. తర్వాత శుభోదయం సుబ్బారావు గారు అయితే అల్టిమేట్ చేశారు. తర్వాత ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మన రాము గారు అయితే ఇంకా బాగా యాక్టింగ్ చేశారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చేసి ఈ సినిమా వచ్చేసి మన మత్స్యకారుల గురించి, ఆ మత్స్యకారులో ఉన్న యూనిటీ గురించి ఈ సినిమాలో డైరెక్టర్ గారు బాగా చూపించారు. అంటే చాలా సినిమాలు బేసిక్గా సముద్రాల మీద వచ్చాయి, కానీ ఈ సినిమా సముద్రం మీద మత్స్యకారులకు ఉన్న బాండింగ్ కానీ ఆ రిలేషన్స్ కానీ వాళ్ళలో ఉన్న
కమ్యూనిటీలో ఉన్న బాండింగ్ బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఆ కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళది చిన్న వాళ్ళ అనేది కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్గా అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే శుభోదయం సుబ్బారావు గారు ఏ సినిమాలో ఉన్నా అది సూపర్ హిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ పుష్ప, తర్వాత దసరా, ఇప్పుడు నెక్స్ట్ ఇది మన రుద్రంపురం. సో ఈ సినిమా కూడా అల్టిమేట్గా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక జాతిపరంగా మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఎందుకంటే సినిమాలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. మంచి సినిమా, ఒక జాతి కోసము మనలో ఎలా పెడతారు రాజకీయ నాయకులు అనేది మంచిగా చూపించే సినిమా అల్టిమేట్గా ఉండనా. కొండారెడ్డి గారి యాక్టింగ్ అయితే సూపర్. మంచి ఆయన ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి సినిమాలు చేయడం మంచిగా అనిపించింది. సినిమా అయితే సూపర్, అల్టిమేట్. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. హాస్టల్లో రేపు రిలీజ్ అవుతుంది రుద్రాంబాపురం. అంటే మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక స్టోరీ మంచి సినిమా, ఎమోషన్ కానీ మొత్తం ఉందన్న. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా ఉంది. సినిమాగ్రఫీ కానీ ఏదే కానీ సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను.